వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఏమో జోరు మీద ఉందని చెప్పొచ్చు. సో దేశంలోని మిగతా నగరాలతోటి మనం కంపేర్ చేసుకున్నట్లయితే హైదరాబాద్ నగరమే రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉంది. ఎందుకు అని అంటే గత ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు ప్రభుత్వం కానివ్వండి, కంప్లీట్గా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధిపై కాన్సన్ట్రేట్ చేశాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఐటీ రంగం కూడా అభివృద్ధి అవ్వడం వల్ల సో కంప్లీట్గా చుట్టుపక్కల హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎటువైపు చూసుకున్నా కూడా కంప్లీట్గా రియల్ ఎస్టేట్ భూమి అనేది చాలా చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం భూములకి రెక్కలు వచ్చాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు మనం పెట్టినటువంటి పెట్టుబడి దేని మీదనే ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ రెండింతలు పెరగాలి అని అంటే దేని మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటే కళ్ళు మూసుకొని మనం చెప్పొచ్చు భూమి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఎస్ రియలీ అండి, అటువంటి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీరు ఏ భూమి మీద ఎక్కడ చేస్తే బాగుంటుంది అని అంటే డెఫినెట్గా అటువంటి ఒక అద్భుతమైన వెంచర్ని చూపించడానికి నేను వచ్చేసాను. సాగర్ హైవే చింతపల్లి దగ్గర ఉన్నటువంటి సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా వారి సాయి బృందావనం వెంచర్ దగ్గరికి మనం వచ్చేసామండి. ఏంటి ఈ వెంచర్ యొక్క స్పెషాలిటీ, ఈ వెంచర్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం లొకేషన్ హైలైట్స్ ఏంటి, మనకి ఎటువంటి మనం పెట్టినటువంటి పెట్టుబడి ఏ రకంగా మనకి పెరుగుతుంది, ఈ సాయి బృందావనం వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇంకా క్లియర్గా తెలుసుకోవడానికి సో మార్కెటింగ్ డైరెక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు ఇక్కడ. సో సాయి బృందావనం వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంటి, ఎందుకు మనం ఈ సాయి బృందావనంలో ఇన్వెస్ట్ చేయాలి, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు మార్కెటింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ గారు. సో సార్ మట్టిలోని అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్ సాయి బృందావనం వెంచర్ అంతా చూశాను సార్. సో మొత్తం అంతా తిరిగేసి వచ్చాను. ప్లాంటేషన్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. రిసార్ట్స్, కాటేజెస్ అన్నీ కూడా ఇచ్చారు. నిజంగా ఇది ఒక వెంచర్ అని చెప్పేదానికన్నా రిసార్ట్ లాగే నాకు అనిపించింది అనమాట. చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు మీ మాటల్లో కస్టమర్స్కి ఏం చెప్తారు, సాయి బృందావనం వెంచర్లోనే ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఈ వెంచర్ అంత ప్రత్యేకం అంటే ఏం చెప్తారు? చాలా అండి, చాలా చాలా బాగా అడిగారు క్వశ్చన్స్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది 50 ఎకరాల వెంచర్ అండి. ఇది నాగార్జున సాగర్ హైవేకి జస్ట్ కూతబెట్టి దూరంలో, పిలిస్తే పలుకుతారనమాట. హైవేకి చాలా నియర్ బై ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మోస్ట్ బెనిఫిట్ ఏంటంటే అండి, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే పాయింట్ గురించి మనం మీరు అడిగారు కదా, దానికి ఆన్సర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే లో బడ్జెట్లో ఇస్తున్నాం. మినిమం ఎట్లా అంటే ఒక ఇడ్లీ అమ్ముకునే పర్సన్ కూడా మన దగ్గర ప్లాట్ తీసుకునేంత చిన్న బడ్జెట్ అనమాట. చిన్న బడ్జెట్ నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళు, హై క్లాస్ వాళ్ళు కూడా తీసుకునే రేంజ్లో మన ప్లాట్ ఇక్కడ ప్లాటింగ్ చేసామన్నమాట. దాంతోపాటుగా చూసుకుంటే హైవే అండి, మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కడైనా ల్యాండ్ తీసుకోవాలనుకుంటే హైవేకి నియర్ బై ఉండాలి, రోడ్డుకి నియర్ బై ఉండాలి, కనెక్టివిటీ బాగుండాలి. ఇవన్నీ ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతాము. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి నాగార్జున సాగర్ అనేది హైలైట్ ఉంది. దాంతోపాటుగా ఇది ఇప్పుడు మనకి ఎవ్రీడే తెలంగాణ నుంచి ఆంధ్రాకి బస్సులు పోతూ ఉంటాయి ఇక్కడ నుంచి. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, గుట్టలు కనిపిస్తుంది కదా, ఆ గుట్టల పక్కనే వచ్చేసి RRR వస్తుంది. అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి RRR వస్తుంది. సో రేపు RRR ఇప్పుడు ఓఆర్ఆర్ పక్కన చూసారు కదా మీరు, 1 కిలోమీటర్ అవతల 1 కిలోమీటర్ అవతల ల్యాక్స్లో, క్రోర్స్లో పోతుంది అనమాట ల్యాండ్. అదే విధంగా రేపు చూసుకుంటే RRR వస్తుంది కాబట్టి, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి చాలా తక్కువ టైంలో డెవలప్మెంట్ అవుతుంది. చాలా తక్కువ టైంలో డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఏ కస్టమర్కి మన ప్లాట్ ఇచ్చినా కానీ చక్కగా వాళ్ళకి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయ్యి మంచి ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మేము ఇచ్చే ప్రైస్కి వితిన్ 2 to 3 ఇయర్స్లోనే హైయెస్ట్ ప్రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటున్నామంటే హైదరాబాద్లో ఎటు చూసినా కానీ, హైదరాబాద్ నడిబొడ్డును చూసుకుంటే ఎటు 100 కిలోమీటర్ పోయినా కానీ హైదరాబాదు విశాలంగా పెరుగుతూ పోతుంది, రోజు రోజు సిటీ ఎక్స్పెండ్ అవుతుంది. సో హైదరాబాద్ లోకల్ చూసుకుంటేనేమో మనకు చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయండి. అదే ఇప్పుడు మా దగ్గర చూసారనుకోండి, ఇచ్చే ఫామ్ ల్యాండ్ అయినా కానివ్వండి, 36 ఫీట్ల రోడ్ పెద్ద రోడ్ ఇచ్చాము, 33 ఫీట్ల రోడ్ పెద్ద రోడ్ ఇచ్చాము. అలాగే ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ల రోడ్ ఇచ్చాము. రోడ్లు కూడా విశాలంగా ఇచ్చాము. కేవలం రోడ్డుకే 13.5 ఎకరాలు వదిలిపెట్టేసాము అనమాట. చాలా పెద్ద రోడ్స్ ఇచ్చామన్నమాట. అంటే ఫ్యూచర్లో కస్టమర్లకు ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ఫామ్ ల్యాండ్ అయినా కానీ పాస్బుక్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. అదేవిధంగా నాలా కన్వర్షన్ చేస్తున్నాం, నాన్ అగ్రికల్చర్ కూడా చేసి ఇస్తున్నాం అనమాట. కస్టమర్లకు ఇబ్బంది ఉండదు. రేపటి రోజున నేను LRS పే చేయలేదని భయపడాల్సిన అవసరం లేదు. ఫామ్ ల్యాండ్ తీసుకున్నా కానీ ధైర్యంగా నేను ఫామ్ ల్యాండ్ తీసుకొని చెప్పుకోవచ్చు అనమాట. మీరు చూస్తున్నారు కదా ప్లాంటేషన్ కూడా ఎలా చేసాము చూడండి. శ్రీగంధం మొక్కలు వేసాము, కొబ్బరి మొక్కలు దగ్గర 2000 పైగా మొక్కలు వేసామండి. దాంట్లో శ్రీగంధం మొక్కలతో పాటుగా తైవాన్ జామా ఇస్తున్నాము. అలాగే వచ్చేసి మామిడి మొక్కలు ఇస్తున్నాము. రోడ్ సైడ్ అంతా కూడా మీరు కొబ్బరి మొక్కలు వేసుకుంటూ వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ అండి. ఈ కొబ్బరి మొక్కలతోనే కాకుండా ఫ్రూట్స్ మొక్కలు కూడా వస్తున్నాయండి మాకు. అదేవిధంగా మీరు చూసుకున్నారు కదా, ఈ కంపౌండ్ వాల్ కట్టాము. ఈ కంపౌండ్ వాల్ చుట్టూరా కూడా మేము CCTV సర్వేలెన్స్ ఇస్తున్నామండి. 24x సెక్యూరిటీ గార్డ్ ఇస్తున్నాము. గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇందులో ఎవరు రావాలన్నా కానీ 100%
కంపల్సరీగా అక్కడ మాకు కార్డు చూపిస్తే కానీ లోపలికి వెళ్ళి వచ్చేస్తాం, లేదంటే చేయము. ఏ ఫామ్ ల్యాండ్ లేదండి ఇలాంటి ఫెసిలిటీస్ మేము మాత్రమే ఇస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక సాయి బృందావనం అని పేరు పెట్టామని చూస్తారు, ఇది బృందావనంలా ఉంటుందండి. చాలా చక్కగా డిజైన్ చేయబోతున్నాం. అదేవిధంగా కస్టమర్లకి ప్లాట్తో పాటుగా ఒక ఎకరంలోనే మేము 3.5 కోట్లు పెట్టేసి క్లబ్ హౌస్ ఇస్తున్నాము. క్లబ్ హౌస్తో పాటుగా 8 కాటేజెస్ ఇస్తున్నామండి. 8 కాటేజెస్ వీకెండ్లో చక్కగా రావచ్చు. దాని కాస్ట్ వచ్చి 3.5 crores అనమాట. సో 1 ఎకర్ మీకు కావాలంటే ప్లాటింగ్ చేసుకొని అమ్ముకోవచ్చు, కానీ కస్టమర్ బెనిఫిట్ ఆలోచించాము. ఈ వెంచర్ ఇవాళ చేశామంటే రేపు మీ ఇంకొక వెంచర్ వేసామనుకోండి, పిలిస్తే వచ్చి తీసుకోవాలా, ఆ విధంగా డెవలప్మెంట్ ఉంటుంది. అంటే 1 ఎకరా అనే కాదు ఇక్కడ పాయింట్, మళ్ళీ 3.5 కోట్లు పెట్టి మళ్ళీ రిసార్ట్, మళ్ళీ కాటేజెస్, క్లబ్ హౌస్ ఇవన్నీ పెట్టడం కూడా మళ్ళీ ఎక్స్ట్రా బర్డెనే కదా. ఎగ్జాక్ట్లీ అండి. అయినా కానీ మీ బర్డెన్ తీసుకొని కస్టమర్ బెనిఫిట్ ఆలోచిస్తున్నామండి. ఈ ఒక్క రోజుతో పోయేది కాదు కదా. ఏదో ప్లాటింగ్ చేసాము, అమ్ముకున్నాము, బోర్డు తిప్పేసుకు వెళ్ళిపోయే బాబత్ కాదండి. మేము మళ్ళీ ప్లాట్ అయిపోతున్నాము. సో ఈ డెవలప్మెంట్ చూసి నెక్స్ట్ వెంచర్లో కూడా మా దగ్గర కస్టమర్స్ మళ్ళీ రిపీటెడ్గా తీసుకోవాలండి. కస్టమర్ని ఒకటే రోజు ప్లాట్లో అమ్ముకుని వదిలిపెట్టి వెళ్ళిపోయినామంటే అది వర్స్ట్ సినారీ అండి. మాది అలా కాదు. మాకు రిపీటెడ్ కస్టమర్స్ వాళ్ళు రావాలనుకుంటే మేము చేసే డెవలప్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో అదే విధంగా అందుకే మేము కాటేజెస్ ఇచ్చామండి 1 ఎకర్లో. అది కూడా ఇక్కడ కంపెనీ డైరెక్ట్గా కంపెనీ ప్లాటింగ్ చేస్తుందండి. ఎవరు మార్కెటింగ్ ఇవ్వటము, ల్యాండ్ ఓనర్ ఇంకొకరు, మార్కెటింగ్ ఇంకొకరు, రిజిస్ట్రేషన్ ఇంకొకరు చేయడం అలా ఏం లేదు మేడం. సింగిల్ షాట్ ఓనర్స్, ల్యాండ్ మొత్తం తన పేరు మీద, మా ఎండి గారి పేరు మీద ఉంటుంది. రిజిస్ట్రేషన్ తనే చేస్తారు, డెవలప్మెంట్ తనే చేస్తున్నారు. డెవలప్మెంట్ కూడా ఏదో వాళ్ళకి ఇవ్వలేదు మేడం, మొత్తం మేమే డెవలప్మెంట్ చేస్తున్నాము. అయితే చాలా మందికి వాళ్ళు కొనుక్కున్నటువంటి ప్లాట్ లో మీరు ఏదైతే మొక్కలు ఇస్తామని అంటున్నారు, ఆ మొక్కలు 12 సంవత్సరాలు మీరు ఏదైతే మెయింటెనెన్స్ ఉంది కదా, సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ మొక్కలు ఖచ్చితంగా అవి ఉంటాయని గ్యారంటీ ఏంటనే డౌట్ కూడా వస్తుంది. ఫెంటాస్టిక్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ అందరికి రావాలి కూడా. మీరు చక్కటి క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే చూసే వాళ్ళందరూ తెలియాలి. ఇది 12 years వరకు మేము MOU ఇస్తామండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని పేపర్ మీద, బాండ్ పేపర్ మీద రాసిస్తాము. ఏమని రాసిస్తాము, ఈ 12 yearsలో ఒక ప్లాంట్ కనుక రిప్లేస్మెంట్ చేయాల్సి వచ్చినా కానీ కంపెనీ 1 రూపీ కూడా తీసుకోదు కస్టమర్ దగ్గర నుంచి అడిగినాక. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట. ప్లస్ మీరు అనుకున్నట్టు ఎగ్జాంపుల్ ఒక మొక్క చనిపోయింది అనుకోండి, ఆ ప్లేస్లో ఇంకొక రిప్లేస్మెంట్ చేసేస్తాము. ప్లస్ దీనికి వాటర్ సప్లై కోసం మీరు చూశారు కదా, మొత్తం డ్రిప్ ఇరిగేషన్ పెట్టామండి. వాటర్ సప్లై పోతుంటుంది అన్నమాట చెట్ల మధ్యలో. ఏ మెయింటెనెన్స్కి అయినా సరే 1 రూపీ కూడా తీసుకోవట్లేదండి మేము. మీరు ఏదైతే ప్లాట్ తీసుకుంటున్నారో అందులోనే 12 years మేమే మెయింటెనెన్స్ చేసి, వచ్చిన క్రాప్ కూడా మేమే మార్కెటింగ్ చేసి, వచ్చిన దాంట్లో 50-50 రేషియోలో తీసుకుంటున్నాము. అదనంగా కస్టమర్ దగ్గర బర్డెన్ ఏం పడట్లేదు మేడం. చాలా చక్కగా మెయింటైన్ చేస్తామన్నమాట. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, మొత్తం చూస్తున్నారు వెంచర్ కూడా 50 acres కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది చూస్తూనే. సో డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా, ఇంకపోతే డాక్యుమెంట్ పరంగా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట బయట ఇప్పుడున్న సీనారియోలో. సో డాక్యుమెంట్స్ నిజంగా వీళ్ళ కంపెనీ పేరు మీద ఉందా ల్యాండ్, లేదంటే వేరే వాళ్ళ దగ్గర మార్కెటింగ్ చేసుకుంటున్నారని డౌట్స్ వస్తాయండి. దీనికి సంబంధించి మా ఫామ్ ల్యాండ్ అయినాక లింక్ డాక్యుమెంట్స్ ఇస్తున్నాం మేము. 1954 నుంచి టిల్ డేట్ వరకు లింక్ డాక్యుమెంట్ ఇస్తున్నాం. లింక్ డాక్యుమెంట్తో పాటుగా కూడా మేము లీగల్ ఒపీనియన్ ఇస్తున్నామండి. అంటే ఈ ల్యాండ్ మేము సర్వే ముందు డెవలప్మెంట్ చేసే ముందే ఏం చేసామంటే, డాక్యుమెంట్ మొత్తం ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్ మొత్తం లాయర్కి ఇచ్చాము. లాయర్ గారు తను ఏం చేస్తాను, ఈ ల్యాండ్ నిజంగా వీలేదా కాదా, ఎవరిదైనా పోరంబోక ల్యాండా, ఏదైనా ఆక్రమించిన ల్యాండా, లేదంటే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉందా కలిసిందని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ ఇచ్చారండి. ఆ లీగల్ ఒపీనియన్ కాపీ కూడా మేము లింక్ డాక్యుమెంట్ కలిపి ఇచ్చేస్తున్నాం కస్టమర్లకి. సో మీ ఛాలెంజ్ చేసేది ఏంటంటే, మీకు ఏదైనా డౌట్ ఉంది ల్యాండ్ పరంగా, కంపెనీ పరంగా ఏదైనా డౌట్ ఉందంటే మీ డాక్యుమెంట్ డైరెక్ట్గా ముందే ఇచ్చేస్తున్నాం కస్టమర్లకి. అంటే ఇప్పుడు ఏదైనా వెంచర్ లో ప్లాట్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆ వెంచర్ ఎవరిది ఏంటి, దాని పూర్వపరాలు ఇవన్నీ చూసుకుంటారు. రైట్. బేసిక్ ఏంటంటే దానికి ఒక నేమ్ అనేది ఉంటే ఓకే అని దీంట్లో ఇన్వెస్ట్ చేసేయచ్చు అని అనుకుంటారు బేసిక్ గా. సో అట్లా సాయి ప్రజ్ఞకి సో ఇంతకు ముందు ఎలాంటి వెంచర్స్ చేస్తున్నారు, దీని బ్యాక్గ్రౌండ్? ఎగ్జాక్ట్లీ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. మేము చేసిన వెంచర్ ప్రతిదీ కూడా మీ కస్టమర్లకు చూపిస్తున్నామండి. మేము వెంచర్ చేసామని చెప్పడం కాదు, మేము కస్టమర్లకు వెంచర్ చూపిస్తున్నాము. సో వెంచర్లు చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ మా పక్కనే ఉందండి వెంచర్, డెవలప్ అయిపోయిన వెంచరు. ఆ వెంచర్ ఖచ్చితంగా మేము కస్టమర్లకి ఇక్కడ తీసుకొచ్చే ముందే ఆ వెంచర్ మీ విజిట్ చేయించిన తర్వాత ఇక్కడ పేమెంట్ చేయమంటున్నాం. సో అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. ఖమ్మంలో కూడా మేము 8-9 వెంచర్లు క్లోజ్ చేసేసామండి. అది కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం కస్టమర్లకి. సో ఎక్కడ చిన్న విషయం ఉన్నా కానీ మాకు ఫోన్ చేయమని చెప్పి డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తున్నాము. సో డాక్యుమెంట్ పరంగా కానివ్వండి, డెవలప్మెంట్ పరంగా కానీ, ఇంతకుముందు ప్రీవియస్ ఉన్న వెంచర్స్ అయిన పరంగా కానివ్వండి, అంత క్లియర్ కస్టమర్గా ఉన్నామండి. సో కస్టమర్ వచ్చేసి మాకు అది చూపించండి అన్నా కానీ మేము చూపించడానికి రెడీగా ఉన్నాం మేడం. ఎక్కడ కూడా ఏమాత్రం కూడా వెనక బ్యాక్ స్టెప్ వేయట్లేదు. సో మా CMD గారు కానివ్వండి, ఈవెన్ మేమైనా మా మార్కెటింగ్ టీమ్ కానీ ఎనీ టైం ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వమన్నమాట. CMD గారే చూసుకోవాలని ఏం లేదండి మేడం, మేము కూడా వస్తుంటాము. డెవలప్మెంట్ ఎలా నడుస్తుంది ఏంటి తీసుకున్న కస్టమర్లు మాకు ఫోన్ చేసి చాలా బాగుందంటారు. ఇంకొక విషయం ఏంటంటే మేడం, మేము తీసుకున్న కస్టమర్లు అందరూ కూడా రెగ్యులర్గా అప్డేట్ పంపిస్తామండి. ఇక్కడ క్లబ్ హౌస్ ఈ స్టేజ్లో ఉంది,
మరి మా ప్రీకాస్ట్ వాళ్ళు ఇలా ఉంది, చెట్లు ఇలా వేసాము, ఈ విధంగా ఇన్ని మొక్కలు వేసాము, రోడ్లు ఇలా డెవలప్మెంట్ చేసామని చెప్పేసి ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, 3 monthsకి ఒకసారి మేము పంపిస్తుంటాం అనమాట. సో వాళ్ళకి పిక్ పంపించడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రతి కస్టమర్ రెగ్యులర్గా వచ్చి సైట్ చెక్ చేసుకోలేదు మేడం. సో ఇక్కడ మాది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ మా ఫామ్ని తీసుకోవడం వల్ల బెనిఫిట్ అయితే 12 years వరకు మా క్లబ్ హౌస్లో ఎంజాయ్ చేసుకోవచ్చు మేడం. కాటేజెస్ ఎంజాయ్ చేసుకోవచ్చు, చక్కగా ఫ్యామిలీతో వచ్చేసి గడపవచ్చు. మనం బయట కాటేజీలు వెళ్ళాలంటే పర్ హెడ్కి వచ్చి 6,000 రూపీస్ తీసుకుంటున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మా దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాం కదా మేడం. అంటే మీరు తీసుకున్న మా ప్లాట్ ఏదైతే 1 గుంట 2 గుంటల 3 గుంటల తీసుకున్నా కానీ ప్రతి పర్సన్ కూడా ఇక్కడ మెంబర్షిప్ ఉంటుందండి. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, లేదనుకోండి మ్యారేజెస్ కానివ్వండి, ఇంకేదైనా ఉన్నా కానీ మా దగ్గర చేసుకోవచ్చు. 200 మంది కూర్చునే ప్లేస్ ఉందండి క్లబ్ హౌస్లో మా దగ్గర. అంత పెద్ద ప్లేస్ ఇస్తున్నమాట 1 kilometer. దాంతోపాటు ఏంటంటే సమ్మర్ రాగానే ఏమవుతుందంటే పాపం బయట అందరూ స్విమ్మింగ్ పూల్లో కట్టి వెళ్తూ ఉంటాం. మా దగ్గర స్విమ్మింగ్ పూల్ చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి స్విమ్మింగ్ పూల్ డిజైన్ చేస్తున్నాము. డాక్యుమెంట్ పరంగా క్లియర్ లేదు, స్విమ్మింగ్ పూల్ క్లియర్గా ఉంది, డెవలప్మెంట్ క్లియర్గా ఉంది. ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడాల్సిన లేదు మేడం. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కానీ మేము ముందే ఉంటున్నాం అనమాట. మీకు ఏదైనా డౌట్ ఉందంటే మేమే అడుగుతాం కస్టమర్లకి, సార్ మీకు డాక్యుమెంట్ ఇస్తామండి, మూడు చెక్ చేయించుకున్న తర్వాత రండి ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే ఓపెన్ ఛాలెంజ్ మేడం, ఇలా చేస్తున్నాము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమోహన్ గారు. సో కృష్ణమోహన్ గారు చెప్పినట్టుగా సో వెంచర్ హైలైట్స్ ఏంటో మనం చూసాము. సో ఆయన అన్నట్టుగానే చాలా వెంచర్స్ వచ్చేసి ముందుగానే మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకుండానే సో ఒక 2-3 ఏళ్ళ తర్వాత డెవలప్మెంట్ అనేది మేము ఇస్తాము. సో భరోసాగా వాళ్ళు కొంత పార్ట్ అనేది 1 ఎకరామో లేకపోతే ఇన్ని గుంటలో మేము రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్తూ ఉంటారు. బట్ వేరేస్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ డెవలప్ చేసేసి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది కాబట్టి ఇందులో భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అన్ని ఎమ్యూనిటీస్ కూడా మనకి ప్రొవైడ్ చేసేస్తున్నారు కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ వెంచర్ అని కూడా మనం చెప్పొచ్చండి. సో ఒకసారి వెంచర్కి వచ్చి విజిట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. సో వాళ్ళు కంప్లీట్గా వెంచర్కి సంబంధించిన అన్ని డౌట్స్ని కూడా మీకు క్లారిఫై చేస్తారు. అండ్ వెంచర్ విజిటింగ్ కూడా ఉంటుంది. సో వెంచర్ విజిటింగ్ ఎవ్రీ సండే కానీ సాటర్డే కానీ వీకెండ్స్ వస్తే మనకే తెలుస్తుంది సో ఎన్ని బుకింగ్స్ అవుతున్నాయి కూడా ఇక్కడ అనే విషయం.